ముఖ్యంగా మీకు ఏ సినిమా అయినా సరే, ముఖ్యంగా హర్రర్ సినిమాలకు వచ్చేప్పటికి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. సౌండ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందులో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా లైటింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పాడుపడ్డ భవనం, ఇది సెట్ వేశారు. ఈ సెట్ను కూడా చాలా పురాతనమైనటువంటి పరిశీలించి ఇందులో ఈ సెట్ వేయడం జరిగింది. ఈ సెట్ కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ సినిమాలో భయం కలిగించడానికి ఈ పాడుపడ్డ భవనం కూడా ఉపయోగపడింది. అలాగే కౌశిక్ ఈ సినిమాకి అద్భుతమైన ప్రతిభావంతమైన డైరెక్షన్ కూడా చేశాడు. ఈ సినిమా నిడివి కనుక చూసుకుంటే 2 గంటల 5 నిమిషాలు. చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే ఈ రోజుల్లో సినిమా కనుక చూస్తే చాలా పెద్ద వస్తున్నాయి కదా, మరి ఇంత 2 గంటల 5 నిమిషాలు ఈ సినిమా చూస్తే ఏం థ్రిల్ కలుగుతుంది అనుకుంటారు. కానీ హర్రర్ సినిమాలకి ఎప్పుడు కూడా లాంగ్ లెంత్ కనుకుంటే ఆ సినిమా వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు ఎలాగంటే బోరింగ్ అనిపిస్తుంది. మీకు అన్వేషణ సినిమా చూడండి, అంత గొప్ప సినిమా కూడా మధ్యలో లాగింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు అక్కడక్కడ కొంచెం ల్యాక్స్ కనిపిస్తాయి. కానీ 2 గంటల 5 నిమిషాలు ఉండడంతో ఆ సినిమా మనకి ఎక్కడా కూడా బోరింగ్గా అనిపించదు. మరొక పక్కన దీంతో పాటు మిరాయి అనే సినిమా కూడా రిలీజ్ అయింది. 2 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. మిరాయి బడ్జెట్ ఎక్కువ, దాన్ని మొత్తం లెంత్ కనుక చూసుకుంటే 2 గంటల 49 నిమిషాలు, అంటే దాదాపుగా ఇంకా 3 గంటల దగ్గరలో ఉంది. మరి ఇక్కడ కనుక చూసుకుంటే 2 గంటల 5 నిమిషాల్లో మీకు ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నాడు 20 నిమిషాలు. ఎప్పుడైతే కథలోకి వెళ్ళాడో పట్టు బిగించాడు డైరెక్టర్. పట్టు బిగించిన తర్వాత ప్రతి సినిమాకు పెద్ద అవరోధం ఏంటంటే సెకండ్ హాఫ్. చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండవు, కానీ ఆ బ్రేక్ని ఇక్కడ పగలగొట్టారు. ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొన్ని థ్రిల్ సన్నివేశాలు మాత్రం మనకు ఆకట్టుకుంటాయి.